నమస్తే. నా పేరు చతుర్వేది, సిఇఓ స్వాస్థవ క్యాన్సర్ కేర్. స్వాస్థవ క్యాన్సర్ కేర్ ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేయడానికి సరదా పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, తర్వాత గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఇప్పటికి 8 ఏళ్ళు గడిచిపోయినాయి. 50,000 మంది ఆడవాళ్ళకి మేము పరీక్ష చేయగలిగాం తెలంగాణలో. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భముఖ ద్వార క్యాన్సర్ రాకుండా పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కంకణం కట్టుకొని దాని మీద పనిచేస్తున్నాం. ఇవాళ రోజున చాలా దుర్మార్గంగా విషయం ఏంటంటే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన 100 మందిలో 64 మంది క్యాన్సర్ పేషెంట్లు చచ్చిపోతున్నారు పెద్దవాళ్ళలో. ఇది ఇండియాలో జరుగుతోంది. ముఖ్యంగా ఇండియా టాప్ లిస్ట్ అన్నమాట. దీనికి కారణం ఏంటంటే, క్యాన్సర్ అంటే అవగాహన లేక, క్యాన్సర్ అంటే భయం ఉండి, తర్వాత సంఘంలో ఏమైనా మన పరువు పోతుందని భయం, లేనిపోని భేష్యాలు. దీంతోపాటు పరీక్షా కేంద్రాలు సవ్యంగా లేక ప్రతి చోట అందుబాటులో లేకపోవడం కారణం. అందుకని స్వాస్థవ క్యాన్సర్ కేర్ ఏం చేసిందంటే 2 చోట్ల పరీక్షా కేంద్రాలు స్థాపించింది. ఒకటి స్వాస్థవ క్యాన్సర్ కేర్ ఆఫీసులో దోమలగూడలో మా ఆఫీసులో ఒక కేంద్రం పెట్టాం. ప్రతి మంగళవారం 2 గంటల నుంచి 4 గంటల వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ జరపబడుతుంది. ఎవరైనా రావచ్చు. డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అంటూ ఏం లేదు. వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. నోటి క్యాన్సరు, మరి రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సరు. ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లో మామూలుగా ప్రతి హాస్పిటల్లో చేసేది ప్యాప్స్మియర్ అంటారు. మేము ప్యాప్స్మియర్ చేయం. మేము చేస్తామంటే DNA HPV టెస్ట్ అని చేస్తాం. ఇది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ టెస్ట్లో టాప్ టెస్ట్ అనమాట. ఈ టెస్టు బయట ఏ హాస్పిటల్లో మీరు చేయించుకున్నా కానీ 5,000 రూపాయలు అవుతుంది. కానీ మేము మీకు ఫ్రీగా చేస్తాం. దీంతోపాటు మన రామకృష్ణ మఠంలో వివేకానంద హెల్త్ సెంటర్ ఉంది. దాంట్లో ప్రతి శుక్రవారం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు వచ్చిన వాళ్ళందరికీ మేము ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం. ఇది రెండో విషయం. మూడోది ఏంటంటే, ఇదే క్యాన్సర్ సెంటర్లో రామకృష్ణ మఠం వివేకానంద హెల్త్ కేర్ సెంటర్లో మేము ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్స్ ఉంచాం అక్కడ వాళ్ళ దగ్గర. ఇదివరకల్లా 4,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1,250 రూపాయలే. మీరు అక్కడ డబ్బులు కట్టచ్చు. మీ పిల్లలకి 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లలు, మగపిల్లైనా ఆడపిల్లైనా తప్పకుండా వాళ్ళకి మీరు ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. 2 వ్యాక్సిన్లు ఇవ్వాలి 6 నెలల గ్యాప్తో. 16 నుంచి 26 సంవత్సరాల వాళ్ళకి మీకు 3 వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఇవాళ ఒకటి ఇచ్చిన తర్వాత 3 నెలలకు ఒకటి ఇవ్వాలి, 6 నెలలకు ఒకటి ఇవ్వాలి. ఈ 3 వ్యాక్సిన్లు తీసుకోవటం వలన 80% హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించిన క్యాన్సర్ రాకుండా జరుగుతుంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు తెలిసిన విషయమే, సర్వైకల్ క్యాన్సర్ పురుషుల నుంచి స్త్రీలకి అంటుకునే వైరస్. అందుకని మేము ఎప్పుడు చెప్పినా ప్రతి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఒక భార్య ఒక భర్త ఉన్ననాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది కాకుండా ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవటం వలన భావితరాన్ని మనం ఈ అనారోగ్యం రాకుండా చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ సహకరించండి. ఇవాళ చాలా ముఖ్యమైన దినం, ఫిబ్రవరి 4వ తారీఖు. ప్రపంచం అంతా వరల్డ్ క్యాన్సర్ డే అంటాం. ప్రపంచ క్యాన్సర్ డే ఇవాళ. ఈ రోజున ఈ మెసేజ్ మీరు తీసుకొని దీన్ని కనుక మీరు పాటించి ప్రతి వాళ్ళు క్యాన్సర్ పరీక్షలు, ప్రతి ఆడవాళ్ళు 30 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోండి. నోటికి, రొమ్ముకి, గర్భాశయ ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్లు ఉందో లేదో మనకు తెలియదు. లేదు అనిపించుకొని డాక్టర్ నమస్కారం చేసి రండి. అది మనం చేయాల్సిన ధర్మం. లేకపోతే ప్రాణాలు పోతాయి. తర్వాత ఏమీ చేయలేము. నా భార్య ఇంట్లో లేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో నన్ను అడగండి, నేను చెప్తాను. నా భార్య ఓవేరియన్ క్యాన్సర్ వచ్చి 14 క్రితం పోయారు. ఇది కాకుండా కారణం ఏంటంటే, మేము ముందు కనుక్కోలేకపోయాం. 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో కనుక్కున్నాం. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు పెద్ద పేగు క్యాన్సర్ వచ్చింది. ముందు కనుక్కున్నాం. 10 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నా.
మీ అందరికీ మీ అందరి సహకారంతో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించడానికి రోటరీ డిస్ట్రిక్ట్ 3150 వాళ్ళు, రెనోవా హాస్పిటల్ వాళ్ళు, తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళం, స్వాస్థ్య క్యాన్సర్ కేర్ కలిసి ఒక పెద్ద అగ్రిమెంట్ రాసుకున్నాం. ఎందుకంటే వచ్చే 3 సంవత్సరాల్లో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి మీ అందరి సహకారం కావాలి. అందరూ ముందుకు రావాలి. క్యాన్సర్ అంటే భయపడకండి, పరీక్షలు చేయించుకోండి, లేదనిపించుకోండి. నమస్కారం.